హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను ఫుల్ డే డైట్ ప్లాన్ చూపించబోతున్నాను. రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, వర్షాలు పడుతున్నాయి కదా. మనం మార్నింగ్ లేవగానే ఇలాంటి డీటాక్స్ వాటర్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. వేడి నీళ్ళు అందరు తాగుతారు కదా, అలా ప్లెయిన్గా కాకుండా ఇలా హెల్తీగా తాగితే ఇంకా బాగుంటుంది. అందులోకి అల్లం, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం పుదీనా వేసుకొని మరిగించుకొని ఇలా వడకట్టేసుకొని తాగడమే. ఇవి పిల్లలకి ఇచ్చినా చాలా బాగుంటుంది. వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. మన బెల్లీ ఫ్యాట్ కరగడానికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. జలుబులు దగ్గులు ఉన్నా కూడా పోతుంది. ఇందులో మీకు కావాలంటే హనీ అయినా వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా అయినా తాగొచ్చు. నేనైతే ఇలా ప్లెయిన్గానే తాగుతున్నాను. తర్వాత ఇప్పుడు సూపర్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులోకి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఓట్స్ తిన్నారు, డ్రై ఫ్రూట్స్ తిన్నారు, ఎగ్ తిన్నారు, ఈ 2-3 కలిపి ఆమ్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ట్రై చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ చాలా చాలా ఉపయోగపడుతుంది. దానికి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అందులో నేను బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పుచ్చి గింజలు వేశాను. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను. కొంచెం పిస్తా, మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇవన్నీ లేకపోతే ఉట్టి బాదం పప్పు, జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా, అవి కూడా చాలా చాలా మంచిది. హెయిర్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతుంది కదా లైట్గా, చూసారా? ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు అందులోకి ఓట్స్ వేసుకోవాలి. నేను 1/2 కప్ ఓట్స్ వేసాను. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. మనకి క్రంచీనెస్ అర్థమవుతుంది కదా, అలా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా పొడి పొడి అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం చల్లారనివ్వాలి. మరి వేడి మీదనే వేయొద్దు, కొంచెం చల్లారాలి. తర్వాత ఆ చల్లారేంత వరకు ఒక బౌల్లో ఎగ్ వేసుకోవాలి. అందులో దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. ఇది బాగా బీట్ చేసుకోవాలి. మీకు కావాలంటే 2 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఒక ఎగ్ వేసాను, సరిపోలేదని మళ్ళీ ఇంకొక ఎగ్ కూడా వేసాను. ఇది మొత్తం ఇలా బీట్ చేసేసుకోవాలి. మనకి ఇది స్వీట్గా ఉంటుంది కాబట్టి అందులో సాల్ట్ ఏమీ వేయనక్కర్లేదు. మనం ఫ్రై చేసుకున్నవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎగ్ మిషన్లో వేసేసుకోవాలి. చూసారా, ఇది కొంచెం తిక్కుగా అయింది కాబట్టి నేను ఇంకొక ఎగ్ కూడా వేసుకున్నాను. ఎగ్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా బీట్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఇది కొంచెం తిక్కుగానే వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే తిరిగేయడానికి ఇబ్బంది కాకుండా కొంచెం తిక్కుగా వేసుకోవాలి. తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి మనం చేసుకున్న మిశ్రమం ఉంది కదా, అది మొత్తం ఫ్లాట్గా చేసేసుకోవాలి. వీలైనంత పలుచగా చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, మనం పలచగా చేసుకుందాం అనుకున్నా కొంచెం తిక్కుగానే వస్తుంది, ఎందుకంటే అందులో ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇది చిన్న మంట మీద పెట్టేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారా, పైన మొత్తం కుక్ అయింది కదా. ఇప్పుడు దాన్ని తిరిగేసుకోవడమే, ఈజీగానే వస్తుంది. ఇంత కలర్ఫుల్గా ఉంది కదా చూడటానికి, టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఇలా మెల్లిగా కుక్ చేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాడిపోతుంది. ఎగ్ కదా, తొందరగా మాడిపోతుంది. చూసారా ఎంత చక్కగా కుక్ అయిందో, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం అందులో స్వీట్నర్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు పైనుంచి హనీ వేసుకోవాలి. దీంట్లో హనీ వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది. మీది నుంచి కొంచెం లైట్గా 1 టేబుల్ స్పూన్ ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ ఎంత బాగుంటుంది కదా. హెల్దీగా ఆమ్లెట్, డ్రై ఫ్రూట్స్, ఓట్స్ అన్నీ మిక్స్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను లంచ్లోకి సూపర్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. ఓమాకుతో చారు చాలా బాగుంటుంది. ఫస్ట్ అందులోకి మనం మిక్సీ జార్లో తీసుకొని అందులో జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి, కొన్ని మిరియాలు వేసుకోవాలి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి వేసుకొని కొంచెం కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోవాలి, అందులోకి పసుపు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, మిక్సీలో పట్టేసుకున్నాం కదా, అది అందులో వేసేసుకోవడమే. ఇవి అంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేస్తుంటే ఇల్లంతా గుమగుమ ఆడిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి మాత్రమే వేసుకున్నాను. అందులో మిరియాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోవడమే. తర్వాత ఒక 10 ఓం ఆకులు ఉంటాయి కదా, అవి శుభ్రంగా వాష్ చేసి ఇలా కట్ చేసి వేసుకోవాలి. మీకు కొంచెం ఎక్కువ పీపుల్ ఉంటే ఎక్కువైనా వేసుకుంటే బాగుంటుంది. ఇంకొంచెం ఘాటుగా కావాలనుకుంటే ఇది మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగా చింతపండు నానబెట్టేసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టేసుకున్నాను. అది రసం తీసేసుకొని ఇందులో వేసుకోవడమే. మీకు కావాలంటే పులుపుకి తగ్గట్టు చూసుకొని వాటర్ వేసుకోవచ్చు. మీకు ఇంకొంచెం టేస్ట్ చూసి ఓమాకు సరిపోలేదు, ఘాటు సరిపోలేదు అంటే ఇంకొంచెం ఆకు వేసుకోవచ్చు. తర్వాత అందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు అందరికీ జలుబులు దగ్గులు ఉన్నాయి కదా, ఇలా చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంట్లోనే ఓమాకు తినారు కదా, ఇలా చేస్తే బాగుంటుంది. తర్వాత అందులోకి టేస్ట్ కోసం బెల్లం వేసుకున్నాను. చాలా బాగుంటుంది బెల్లం వేయడం వల్ల. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అంతే, ఓమాకు రసం రెడీ అయిపోయింది. తర్వాత మనకి లంచ్లోకి 1 కప్ రైస్ వేసుకున్న తర్వాత 1 కప్ రసం, 1 కప్ రైతాలో పెరుగులో క్యారెట్, ఆనియన్స్ వేసుకొని చిన్నగా కొంచెం రోటి పచ్చడి వేసుకొని, టమాటా రోటి పచ్చడి వేసుకొని తింటే అదిరిపోయే లంచ్ రెడీ అయిపోతుందండి. మీకు కావాలంటే 1 బాయిల్డ్ ఎగ్ అయినా పెట్టేసుకోవచ్చు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎగ్ యూజ్ చేశాను కాబట్టి లంచ్లోకి తింటలేను. మార్నింగ్ ఎగ్ లేకపోతే లంచ్లోకైనా పెట్టేసుకోవచ్చు. అంతే. తర్వాత ఈవినింగ్ స్నాక్ తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మనకి ఆయిల్ ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేసేసుకొని ఇలా హెల్తీగా జ్యూస్ చేసేసుకోవాలి. క్యారెట్, బీట్రూట్, యాపిల్తో అందులో కొంచెం అల్లం ముక్క వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని జ్యూస్ చేసేసుకోవడమే. చూసారా, ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత వడకట్టేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని తాగడమే. మీకు కావాలంటే అందులో హనీ వేసుకోవచ్చు. హనీ వేయకుండా కొంచెం సాల్ట్, మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత డిన్నర్లోకి ఇప్పుడు నేను మంచి హెల్తీ సూప్ చూపించబోతున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. దానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోకి గార్లిక్ అండి, వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత నేను ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మీకు కావాలంటే వెజిటబుల్స్ చాలా వేసుకోవచ్చు. మష్రూమ్స్ అయినా, క్యాబేజీ ఇంకా ఉంటాయి కదా, అందులో యూస్ చేసేసి అందులో ఏవి సూట్ అవుతాయో అవి వేసుకోవచ్చు. నేను సింపుల్గా చేస్తున్నాను. ఓన్లీ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని క్యారెట్ వేసేసుకొని చేసుకుంటున్నాను. మీకు కావాలంటే బీన్స్ అయినా, క్యాబేజ్ అయినా ఇంకా ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవచ్చు. మీకు అవి ఎందులో ఏవి సూట్ అయితే అన్నీ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు క్యారెట్ వేసేసుకున్నాను. సింపుల్గా చేసి చూపిస్తున్నాను నేను. ఇవి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో మిరియాల పొడి వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి వేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, కొంచెం కుక్ అయితే సరిపోతుంది. చూసారా, ఇలా కుక్ అయిన తర్వాత అందులో 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. నేను నాకు ఒక్కదానికి చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం చేసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ పెంచుకోవచ్చు. వెజిటేబుల్స్ అయినా వాటర్ అయినా మనం వేసేసి, ఇప్పుడు మనం చూపించేది కొరియాండర్ లెమన్ సూప్ కాబట్టి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత అందులో కొంచెం గ్రేవీ చిక్కగా ఉండాలి కదా, అందులో కార్న్‌ఫ్లోర్ యూజ్ చేస్తారు బయట అయితే. మనం అలా కాకుండా హెల్తీగా చేస్తున్నాం కాబట్టి అందులోకి రాగి ఫ్లోర్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకొని అందులో వాటర్ కలిపేసుకొని అందులో వేసేసుకుంటున్నాను. దీనివల్ల కొంచెం చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. హెల్తీ కదా రాగి పిండి కూడా. ఇందులో వేసేసుకున్న తర్వాత కొంచెం మసాలా పెట్టేసుకోవాలి. ఒక్కసారి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనకి లెమన్ సూప్
లెమన్ ఉంటుంది కదా, నిమ్మరసం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్, 1½ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఒక్కసారి మరిగిన తర్వాత టేస్ట్ సరిపోతుందో, ఉప్పు సరిపోతుందో లేదో చూసేసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. అంతే, ఎంతో హెల్తీగా ఉండే లెమన్ కొరియాండర్ సూప్ రెడీ అయిపోయింది. ఇందులో రాగి ఫ్లోర్ వేసాం కాబట్టి కలర్ చేంజ్ అయింది. చాలా చాలా బాగుంటుంది. డిన్నర్కి ఇది సరిపోకపోతే ఏదైనా సలాడ్ తీసుకోవాలి. నైట్ బెడ్ టైం పడుకునేటప్పుడు మార్నింగ్ చేసుకున్న డ్రింక్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా తాగేయాలి. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.